ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లేడీస్కి చాలా ఇష్టమైన వీడియో అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే నార్మల్గా మనం నగలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మనకంతా నగలు కానీ బట్టలు కానీ చాలా ఫేవరెట్. ఆడవాళ్ళకి నగలు కానీ బట్టలు కానీ ఇష్టం ఉండని వాళ్ళు చాలా చాలా రేర్గా ఉంటారు. కాకపోతే మనం ఎప్పుడో చేయించుకుని ఉంటాం నగలు, చిన్నప్పటివి లేదా మన అమ్మమ్మలో నానమ్మలో ఇచ్చినవి అవన్నీ కూడా చేయించుకుని ఉంటాం. కానీ అవి ఇప్పుడు వేసుకోవాలంటే అవి ట్రెండ్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి సెట్ అవ్వు అనమాట. ఎప్పుడైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ ఉంటాం, కాకపోతే అవి మనకు వేసుకోవడానికి పాత రకాలుగా అనిపిస్తూ ఉంటాయి. వాటిని కొత్త రకంగా మార్చడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్లెస్ చూసుకోండి. ఏదైతే గ్రీన్ స్టోన్స్ ఉందో అది ఓల్డ్ అన్నమాట. సో ఆ ఒక్క లైన్ ఓల్డ్ ఉండింది. సో దాన్ని ఈ విధంగా మొగ్గల్లాగా పెట్టి హెవీగా చేసేసారనమాట. ఈవెన్ కమ్మలు కూడా కమ్మల్లాగానే దాన్ని హెవీగా చేసేసారు. అదేవిధంగా ఈ నెక్లెస్ కూడా ఓల్డ్దే. ముందు పట్టెడ అనేవాళ్ళం, అది ఎక్కువగా స్టోన్స్తో ఉండేది లేదా గోల్డ్తో ఉండేది. దానికి ఏంటంటే ఇలా చేమంతి బిళ్ళల్లాగా కింద అమర్చేశారనమాట. సో ఇప్పుడు చూడ్డానికి ట్రెండీగా ఉంది, ప్లస్ హెవీగా కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ఏంటంటే పాతకాలంలో ఎక్కువ హెవీ జ్యువెలరీస్ వాడేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఎవరో పెద్ద మహారాజులు అయితే తప్పితే హెవీగా వేసుకునేవాళ్ళు. మిగతా వాళ్ళు ఏంటంటే నార్మల్గా జ్యువెలరీ ఉండేది. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్కి ఏంటంటే చాలా హెవీగా వేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే హెవీగా వేస్తే బంగారం ఎక్కువ పెట్టాలి, అట్ ద సేమ్ టైం మనకు కూడా వెయిట్ని మొయ్యగలగాలన్నమాట. చెవుల్లో కమ్మలు వేసుకున్నా కూడా మొయ్యలేం కదా. సో అలా మన దగ్గర ఉన్న బంగారం అనేది మార్చకుండా ఇలా చేయించుకోవచ్చు. ఇప్పుడు చాలా షాప్స్ ఉన్నాయి అలా చేసి ఇచ్చేవాళ్ళు కూడా. అంతకుముందు అయితే మా దగ్గర ఉండే కరిగిచ్చేసింది, మా దగ్గర ఉంది కొనుక్కోండి అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ది మళ్ళీ మనకు నిజంగా ఆ ఫినిషింగ్ అవి కూడా ఇప్పుడు చేయలేరన్నమాట. మనం ముందు ఇప్పుడున్న ట్రెండ్తో పోలిస్తే పాతకాలంది ఫినిషింగ్ ఇప్పుడు రాదు. అదంతా కూడా మ్యాక్సిమం మిషన్ మేడ్ కాదు కాబట్టి, అన్నీ కూడా హ్యాండ్ మేడ్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా అవి ఎవర్ గ్రీన్గా ఉంటాయన్నమాట. సో మనకు నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను ఏంటంటే, అయ్యో అనవసరంగా మనం మార్చేసామే. మా అమ్మకి జడబిళ్ళలు చుట్టబిళ్ళలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవి అనవసరంగా ఇచ్చేసాను. అవి ఉంటే ఇప్పుడు వాటితో ఎంచక్క చైన్ లాగా చేయించుకోవచ్చే అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఈవెన్ కమ్మలు కూడా మన దగ్గర మనం ఎప్పుడో కొనుక్కుని ఉంటాం. అవి చిన్న చిన్నవిగా అనిపిస్తాయి. ఇప్పుడు వేసుకోవడానికి ట్రెండ్కి సెట్ అవ్వకపోతే అన్ని కమ్మలతో కూడా $1 చేయించేసుకోవచ్చు అనమాట. సో అలా మనకు ఏ జ్యువెలరీ కూడా మనం మార్చకుండా మనం పాత వాటిని కొత్త రకంగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా హెవీ జ్యువెలరీ గోల్డ్. సో ఇవన్నీ కూడా మార్చినవి కాదు, ఫ్రెష్ పీసెస్ అనమాట. సో నేను వాయిస్ చెప్పేటప్పుడు ఆ ఫ్రెష్ పీసెస్ పెట్టాను. మళ్ళీ చేంజ్ ఓవర్ చేసినవి నేను మళ్ళీ చూపిస్తానన్నమాట. కాకపోతే ఇది మంచి పద్ధతి అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మన దగ్గర మ్యాక్సిమం మనకు ఉంటే కనుక మనకు 22 క్యారెట్సే ఉంటుంది, కేడిఎం ఉండదు అనమాట. సో కేడిఎం ఉండదు కాబట్టి మనకు మనం రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా చాలా బొద్ది. మనకు 100 రూపీస్ అయితే మనకు 50 రూపీస్ అలా ఇస్తున్నారనమాట. అంత హెవీగా తోసేస్తున్నారు. వాటిలో ఎక్కువ రాగుంది అది ఇది అని చెప్పి. దాని బదులు మన వస్తువుల్ని మనం అలానే ఉంచుకొని ఈ విధంగా చేసుకోవడం అనేది బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇంకొక నెక్లెస్ చూద్దాం ఎలా చేశారనేది. ఈ నెక్లెస్కి వచ్చేటప్పటికి లోపల లక్ష్మీదేవులు ఉన్నాయి కదా, అవి మాత్రమే ఒక వరుసలో ఉన్నవి అన్నమాట. ఇది మరి ఓల్డ్ నెక్లెస్ అయితే ఏం కాదు, 1990s ఉన్న నెక్లెస్ అనమాట. జస్ట్ ఊరికే లక్ష్మీదేవులు అప్పుడు కాసుల పేరు ఎలా వేసుకునేవాళ్ళు అలా లక్ష్మీ పేరు వేసుకునేవాళ్ళు, ఆ విధంగా ఉంది. సో దానికి పైన ఒక వరుస జస్ట్ ఒక లైన్ ఇచ్చేసి కింద ఈ విధంగా హెవీగా ఇచ్చారనమాట. సో కమ్మలైతే కొత్తవే. ఇది ఇలా హెవీగా చేయడం వల్ల ఏంటంటే పాత నగలు కొత్తగా కూడా మార్చుకోవచ్చు. కింద జస్ట్ జుమ్కాల్లాగా ఇచ్చేసి మొత్తాన్ని కూడా హెవీగా చేసేసారనమాట. సో ఇదేంటంటే మనం ఆ పాతది పోకుండా ఈ విధంగా హెవీగా చేసుకున్నప్పుడు ఏంటంటే లుక్ బాగుంటుంది. ఇక ఈ దండకు వచ్చేటప్పటికి కింద ఉండే ఆ డాలర్ వచ్చి జడబిళ్ళ అనమాట. ఆ జడబిళ్ళకి కింద చిన్న ముత్యాల్లాగా బీడ్స్ ఇచ్చేసి పైనేమో గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. సో మనం గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏది కావాలన్నా మనం బీడ్స్ ఇలా హెవీగా
ఎక్కువ స్ట్రింగ్స్ ఇచ్చినట్లయితే మనకు ఆ జ్యువెలరీ అనేది మనకు హెవీ లుక్ వస్తుంది. అలాగే జడబిళ్ళను కూడా మనం ఈ విధంగా మార్చేసినట్లు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఇది కూడా జడబిళ్ళే మధ్యలోది. సో దానికి ఒక చిన్న పర్ల్ ఇచ్చేసి చుట్టూ ఏంటంటే సైడ్ లో అంతా మనకు కాసులు పెట్టేశారనమాట. సో ఆ విధంగా మనకు ఆ జడబిళ్ళని, ఆ ఓల్డ్ జడబిళ్ళని ఈ విధంగా మనం ట్రెండీగా చూడండి ఎంత బాగుందో. ఆ రోజుల్లో కట్టడాలు కానీ ఎంత పనితనం ఎంత బాగుందో చూడండి. అది ఇప్పుడు చేయలేరన్నమాట. సో ఇది ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ చైన్కి వచ్చేటప్పటికి ఆ గ్రీన్ స్టోన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉండిందన్నమాట. దానికి కింద డాలర్ కూడా ఉండింది. ఆ డాలరు మొత్తం స్టోన్స్ అంతా ఊడిపోయాయని డాలర్ మాత్రం తీసేసి దాని కింద హెవీగా ఇచ్చేసారనమాట. తర్వాత ఇది కూడా సేమ్ అనమాట. ఆ రెడ్ది మాత్రమే ఉండింది. ఆ రెడ్ స్టోన్స్ మాత్రం ఒక లైన్ ఉన్నాయి. మిగతా అంతా కూడా ఏం లేదనమాట. దాన్ని ఆ చైన్ని హెవీగా చేయడం ఎలా అనేది వాళ్ళు కిందంతా ఈ విధంగా లక్ష్మీదేవులు ఇచ్చేసి దాన్ని హెవీగా చేసేసారనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ కొత్త పాతనగా మార్చకుండా ట్రెండీగా మన వస్తువు పోకుండా ఇలా చేసుకోవచ్చు. సో అలాగే మీ దగ్గర ఏ ఉన్నా కూడా మార్చకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న గోల్డ్ షాప్లో మ్యాక్సిమం మీరు ఐడియాస్ ఇస్తే కనుక చేసిస్తారు. లేదు అంటే కనుక మీరే ఇలా క్రియేటివ్గా ఏదైనా దీనికి ఎలా అయితే బాగుంటుంది అని థింక్ చేసి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు చేసిస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో ఉంది కూడా జడబిల్లే అనమాట. దానికి చిన్న కింద ఇంకొక లైన్ ఇచ్చేసి మళ్ళీ పైన అంతా కూడా మార్చేస్తారు. ఓన్లీ జడబిళ్ళ కోసం ఇది నెక్లెస్ చేశారనమాట. చాలా బాగున్నాయి కదా. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని హెవీ జ్యువెలరీస్ చూపిస్తాను. ఇవి కొంచెం ఓల్డ్ ఐటమ్స్ అయినా కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చైన్లు అని చెప్పచ్చు. సో అవి ఒకసారి చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో ఇంకెందుకు, మీరు ఏదైనా పాత వస్తువులు కరిగించాలంటే కరిగించకుండా ఇలా ఇన్నోవేటివ్గా థింక్ చేసి సో మన నానమ్మలో అమ్మమ్మలో మన మెమరీస్గా ఉండేలాగా వాళ్ళు ఇచ్చినవి చెడపకుండా, ఈవెన్ అమ్మ వాళ్ళ వస్తువులు కూడా మనకి ఇచ్చుంటారు కదా, వాటిని కూడా చెడపకుండా ఇలా చేయడం చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మిగతా చైన్స్ చూసేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something